కలిసి మరి అందరం లేచి నుంచున్నట్లయితే మరి ఆరాధనలో ఏకీభవించి మరి తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా చదువుకుందండి. దేవుని స్తోత్రం. అందరూ లేచి నుంచోవాలి. దావీదు గారు రాసినటువంటి కీర్తన 117వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి మనం అందరం కూడా చదువుకుందాండి. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు కలిసి మీరందరూ కూడా మరి నాతో పాటు మీరు కూడా ధ్యానించాలి. దేవుని స్తోత్రం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అందరము కలిసి మరి మన యొక్క పాపములు, దోషములు, అతిక్రమ క్రియలు అన్నిటిలో నుంచి కూడా విడిపించినటువంటి దేవునికి, మరి మనల్ని పోయిన వారం నుంచి ఈ వారం వరకు కూడా కాపాడినటువంటి దేవునికి మనమందరము కూడా మరి మన యొక్క మనస్ఫూర్తిగా, మన యొక్క హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి కొనియాడుకుందండి. ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి నా తండ్రి, ఆదరించను నా తండ్రి. నీ కృపను, నీ ఆత్మ దయచేయండి ప్రభా. అయా, మరి నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయనా, నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా, నీకే స్తుతులు నా తండ్రి. అయా, నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా నాయన నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా. అయ్యా, నీకే స్తుతులు ప్రభా, స్తుతులు నా తండ్రి. అయా కనుక నా తండ్రి, మరి అదే విధముగా నా తండ్రి, అయా మరి ఈ ఆదివారంలోనైనా మరి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ కూడా నాయన అనుగ్రహించినటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా, నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా. అయా యేసయ్యా, ఓ ప్రభా, నీకే స్తుతులు ప్రభా. అయా మరి నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మతోనైనా మేమందరము కూడా నింపబడి నాయన, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితోనైనా మేమందరం కూడా నింపబడి అభిషేకించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయా ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా మరి సహాయం చేయను నా తండ్రి. అయా మమ్మల్ని నా తండ్రి వారం మొత్తంలో కూడా నాయన ఎన్నో అపాయముల నుండి, ప్రమాదముల నుంచి నాయన, గాఢాంధకారమైనటువంటి చీకటల్లో నుంచి కూడా నాయన విడిపిస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా. అయా, నీకే స్తుతులు నా తండ్రి, స్తుతులు ప్రభా. అయా మాకు నా తండ్రి ఎండ దెబ్బ కానీ వడదెబ్బ కానీ తగలకోకుండా నాయన, అయా నీ రెక్కల కింద కాపాడుతున్నటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా. అయా ప్రభా, నీకే స్తుతులు నా తండ్రి. మమ్మల్ని నా తండ్రి క్షణక్షణము కూడా నాయన మాకు నా తండ్రి ఎటువంటి అపాయము కూడా జరగకోకుండా కాపాడుతున్నటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు నా తండ్రి. అయా యేసయ్యా, నీకే స్తుతులు, 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 స్తుతులు. అయా యేసయ్యా, నీకే వెలలేనటువంటి కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ఉన్నాం ప్రభా. అయా, నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా. అయా మరి అన్య జనులను స్తుతించమంటూ ఉన్నావు, సమస్త జనులందరిని కూడా స్తుతించమంటూ ఉన్నావు ప్రభా. అయా, ఈ సృష్టి మొత్తాన్ని కూడా స్తుతించమంటూ ఉన్నావు ప్రభా. స్తుతులు ప్రభా. అయా కనుక నా తండ్రి, మానవులమైనటువంటి మేము, అయా మరి ప్రాణము ఉన్నటువంటి మేమందరము కూడా నేను నిన్ను స్తుతించేటటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు. అయా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రములు నాయనా. అయా, నీకే స్తుతులు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి, ఎవరు కూడా మౌనంగా ఉండటానికి వీల్లేదు. మనకి ఇచ్చినటువంటి యొక్క సమయంలో దేవునికి మన యొక్క సమయాన్ని అర్పించుకున్నాను.
దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి మేలులను, దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి ఆశీర్వాదములకు తగినట్లుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందండి. మనం ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధించడం తప్ప మనం ఏమి చెల్లించినా కానీ ఆయన మన యొక్క రుణమును తీర్చే దేవుడు. మనం ఆయన రుణమును తీర్చే వాళ్ళము కాదు. కనుక మనము మన యొక్క రక్షణ పాత్రని చేత పట్టుకొని ఆయన నామమును ప్రార్థించాలి. ప్రభువా సాయించండి ప్రభువా. అయా నీ నామంలోనే అయా మరి స్వస్థత, నీ నామంలోనే విడుదల, నీ నామంలోనే నాయన అయా ప్రభువా మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, నీ నామం ద్వారాగానైనా శక్తి నా తండ్రి, నీ నామం ద్వారాగానైనా బలము, నీ నామం ద్వారాగానైనా ఘనత ప్రభువా. ప్రభు అయ్యా మా కుటుంబంలో ఆశీర్వదించి ఉన్నారంటే నీ యొక్క కృపేనాయన, నీ యొక్క ఘనతే ప్రభా. నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయ్యా యేసయ్యా 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 ప్రభా 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 యేసయ్యా నీకే స్తుతులు 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 ప్రభా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా నీకే స్తోత్రం నా తండ్రి. అయ్యా యేసయ్యా యేసయ్యా అయ్యా 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 ప్రభా నాయన అయ్యా మరి ప్రార్థన నా తండ్రి ఎలాంటి ఆటంకాలు కానీ అభ్యంతరాలు కానీ నాయన జరగనీకోకుండా నాయన మీరు మా మధ్యలో ఉండి జయప్రదంగా జరిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు. అయ్యా నీ యొక్క వాక్యాన్ని వినటానికి నాయన మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవా నీకే స్తుతులు. అయ్యా యేసయ్యా మాకు మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవా నీకే స్తుతులు. మంచి పని చేసుకోవడానికి నైనా మంచి ఓపికని ఇచ్చినటువంటి దేవా నీకే స్తుతులు. యేసయ్యా నీకే స్తుతులు. నిన్ను ఆరాధించడానికి నైనా మంచి స్వరాన్ని ఇచ్చినటువంటి దేవా నీకే స్తుతులు. అయ్యా మాలో నా తండ్రి నీ యొక్క ఊపిరిని పోసి నాయన మమ్మల్ని నా తండ్రి మానవులనుగా చేసినటువంటి దేవా నీకే స్తుతులు. అయ్యా నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా నీటి మీద ఉన్నటువంటి బుడగలాంటి జీవితాన్ని నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా ఈ యొక్క జీవితంలో నాయన నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించేటటువంటి ధన్యతని ఇచ్చినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు నా తండ్రి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా. స్తుతులు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనలోనికి దిగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన యొక్క ఈ యొక్క ప్రార్థనా స్థలంలో దింపబడునుగాక. ఆయన యొక్క అగ్నితో మనం అందరం కూడా పరిశుద్ధులముగా అవుదుముగాక. స్తుతులు స్తుతులు హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని ఆధీనమా. నీ నేతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని. నీ నేతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని. అనతి కాలాన ప్రథమ ఫలముగా రాకపరచి ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని సాధనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని సాధనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని సాధనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే, యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. అందరం చేతుల పైకి ప్రార్థన చేసుకుందండి. ప్రభా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి ఆరాధన అనంతరం వరకు నా తండ్రి అయ్యా మీరు మా మధ్యలో జయప్రదంగా జరిపించినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయ్యా యూదా గోత్రపు సింహమైనటువంటి దేవా అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి.
మీరు మాకు నీడగా ఉండండి. మీరు మాకు నా తండ్రి తోడు నీడగా ముందుండి నడిపించి మా యొక్క కుటుంబంలో ఆశీర్వదించి దీవించండి. నా తండ్రి దీవించి నాయన నీ యొక్క మంచి మార్గంలో ఈ వారం నుంచి మరలా వచ్చే వారం వరకు కూడా నాయన నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చున్నట్లయితే మరి వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించుకుందండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు అంశం ఏంటంటే రక్షణ అంటే ఏమిటి, రక్షణ అంటే ఏమిటి అనేది దేవుని యొక్క వాక్యం నుంచి మనం అందరం కూడా నేర్చుకుందండి. క్రొత్త నిబంధన గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక, రోమా 3వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందండి. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకుందండి. ఎందుకంటే దేవుని యొక్క అనుభవము ఈరోజు ఒక రకంగా ఉండిద్ది, రేపు ఇంకొక రకంగా ఉండిద్ది, మరలా తర్వాత ఇంకొక రకంగా ఉండిద్ది. మరి దేవుని యొక్క వాక్యం అనేది ఏంటంటే ఆయన యొక్క మర్మముతో, ఆయన యొక్క అనుభవముతో మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధ కలిగి నేర్చుకుందండి. కృత నిబంధన గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక, పేజీ నంబర్ 135, 3వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందండి. మూడు 23. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతుని తీర్చబడుచున్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసుకొని తదుపరి వాక్య భాగంలోకి ముందుకు సాగిపోతాండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని నాయన మరి మేమందరము కూడా నాయన చదువుకొని ఉన్నాం కనుక నా తండ్రి ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉంటే నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సాయం చేయండి ప్రభువా. అయా, మరి నీ ప్రజలకు నైనా మాకందరకు కూడా నా తండ్రి అయా మరి మంచిగా అర్థమయ్యే విధముగా ఈ యొక్క వాక్యాన్ని నైనా మీరు ఈ రోజున మాకందరికి కూడా నేర్పించండి, వినిపించండి. నీ యొక్క వాక్యానుసారముగా చెవి కలిగి నీ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా విని నీ వాక్యానుసారముగా మేమందరం కూడా నడుచుకుంటూ సహాయం చేయమని త్వరలో రానన్నటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరోసారి చదువుకుందండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం అందరం కూడా ధ్యానించుకుందండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. రక్షణ అంటే ఏమిటి అని చెప్పేసి ఈరోజు అంశం తీసుకున్నాం. ఇక్కడ వాక్యంలోనేమో ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ భేదం లేదంట. చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, ముసలోళ్ళని లేదు, నడికారు వయసులో ఉన్నోళ్ళని లేదు. ఎవరైనా సరే అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమనే పొందలేకపోవచ్చు ఉన్నారంట. దేవుడు మహిమను ఇవ్వటానికి దేవుడు రెడీగా ఉన్నాడు.
ఆయన యొక్క మహిమని మన పైన చూపించడానికి, మనకు అనుగ్రహించడానికి, మన యొక్క కుటుంబములలో ఆయన యొక్క మహిమని ఉంచటానికి, ఆయన యొక్క వెలుగుతో మనల్ని వెలిగింపజేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఎప్పుడు కూడా రెడీలోనే ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, సిద్ధము కలిగి ఉన్నాడు. కానీ ఎలా ఉన్నారంట మానవులు? అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమనే పొందలేకపోతూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు. పొందలేకపోవటానికి గల కారణం ఎవరు? మన యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే పాపము చేపిస్తున్నాయి, దోషినిగా మార్పిస్తున్నాయి, అపవిత్రునిగా చేస్తున్నాయి. దేవుడేమో పరిశుద్ధత కలిగినటువంటి వారికి మాత్రమే ఆయన యొక్క మహిమను ఇస్తాను అంటున్నాడు. ఆయన్ని అనుసరించి ఆయన మాటల ప్రకారంగా నడుచుకునే వారికి మాత్రమే ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క వెలుగుని ఇస్తాను అంటున్నాడు. మరి ఆయన వెలుగు మనం పొందుకోవాలి కదా. ఈ లోకానుసారమైనటువంటి చీకటిని మనం పొందుకుంటే మన యొక్క జీవితంలో ఏదైనా లాభం ఉండిద్దా? ఏమి లాభం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో లాభకరమైనటువంటి దాన్ని మనము చేపట్టుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఇప్పుడు మనం పనికి పోతున్నాము, 100-150 వచ్చేదానికి పోతామా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి 100-150 వచ్చేదానికి పోతామా? లేదు. మినిమం 400 నుంచి పైన ఉన్నటువంటి ఆ పనికి మాత్రమే పోతూ ఉంటాం. ఎంత కష్టమైనా సరే ఆ పనికి వెళ్తాము. కాబట్టి అలాగనే మరి దేవుని యొక్క మహిమను పొందుకోవాలంటే మనం దేన్ని జయించాలి? పాపాన్ని జయించాలి, దోషాన్ని జయించాలి, మన యొక్క అతిక్రమ క్రియలన్నిటిని కూడా జయించాలి. వీటిలన్నిటికంటే ముందుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటటువంటి ఈ 3 వాటిని కూడా జయించాలంట. జయించేవాడు నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుంటారు అని చెప్పేసి దేవుడే చెప్పాడు కదా. ఎప్పుడు మానవుడేం చెప్పలేదు. అక్కడ ప్రకటన గ్రంథాన్ని రాసించింది ఎవరు? యోహాను ప్రవక్త. ఆ యోహాను ప్రవక్త ఏం చెప్పలేదు. అక్కడ ఎవరు చెప్పారు? స్వయంగా దేవుడే చెప్పాడు. అక్కడ మానవుడు చెప్పిన మాటలు కాదు. ఈ బైబిల్ గ్రంథం వల్ల కూడా మానవుడు చెప్పినటువంటి మాటలు కాదు, దేవుడు ఆయన యొక్క రేలుతో రాసినటువంటి బైబిల్ గ్రంథం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకి విలువ ఇచ్చి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన రక్షణ పొందుకోవాలి కదా. రక్షణ అంటే ఏమిటి అని అన్నాడు కదా. మరి రక్షణ మనం పొందుకోవాలంటే మన యొక్క పాపమును ఒప్పుకోవాలి. ప్రతిరోజు మన కళ్ళ ద్వారా చేస్తాం, మన యొక్క నోటి ద్వారా చేస్తాం, మన యొక్క నడత ద్వారా చేస్తాం, మన యొక్క చేతుల ద్వారా పాపం చేస్తాం. చేయట్లేదని చెప్పేసి మనల్ని మనం మోసపుచ్చుకోకూడదంట. మోసపుచ్చుకున్నటువంటి అతనిలో ఏముండిద్దంట? ఆ పాపాన్ని బాగా దట్టంగా కప్పుకొని అంటారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి మెయిన్ రక్షణ అనేది కావాలి. రక్షణ కావాలంటే మనలో ఉన్నటువంటి అవిధేయతలన్నీ కూడా సరిచేసుకోవాలంటే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవునితో మాట్లాడచ్చు, దేవుని యొక్క ప్రార్థన చేస్తూ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పి మన సమస్యలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, దేని ద్వారా వచ్చిందయ్యా పాపం, దేని ద్వారా వచ్చిందయ్యా దోషం, దేని ద్వారా అయ్యా ఎటు నుంచి వచ్చింది, ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా దేవుని కాడ నుంచి మనం తెలుసుకొని అప్పుడు వాటిలన్నిటిని కూడా విడిచిపెడితే దేవుడు మనకి ఆయన యొక్క రక్షణను ఇస్తాడు, ఆయన యొక్క మహిమను కూడా మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. 24వ వచనం ఒకసారి చదువుకుందండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. డబ్బులు ఇచ్చి నీతిమంతులుగా తీర్చుతానట్ల దేవుడు. ఏదన్నా మనం ఏదన్నా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కానీ, ఏది పెట్టుకోవాలన్నా కానీ డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి. అది దేవుని కాడైతే అంతా ఉచితమే. ఆశీర్వాదం ఉచితమే, మేలు ఉచితమే, మన యొక్క పాపం నుంచి విడిపించబడటం ఉచితమే. అన్నీ ఉచితంగానే దేవుడు చేస్తాను అంటున్నాడు. నీతిమంతులనుగా చేయటానికి కూడా ఉచితంగానే చేస్తాను అంటున్నాడు. ఉచితం ఇప్పుడు పనికి రాదు.
ఏదైనా పెట్టుబడి పెడితేనే కావాలి. దేవుడేమో ఉచితంగా ఇస్తాను అంటున్నాడు కదా. ఉచితముగా నేను మిమ్మల్ని నీతిమంతులనుగా తీరుస్తానయ్యా అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క ఆస్తులను అడగట్లా, మన యొక్క అంతస్తులను అడగట్లా, మన యొక్క ఐశ్వర్యాన్ని అడగట్లా, మనం సంపాదించుకున్నటువంటి ధనాన్ని అడగట్లా దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభు వారికి అడిగిపోతే మన యొక్క మతం మారితే బొట్టు పెట్టుకోకూడదు, అవి పెట్టుకోకూడదు, ఇవి పెట్టుకోకూడదు, వండే మొత్తం వదిలేయాలంట. ఎవరు వదిలేశారు అని అంటే జక్కయ్యని ఇన్స్పిరేషన్ గా చూపిస్తారు. జక్కయ్యని చూపిస్తారు. జక్కయ్య ఏం చేశాడు? ఆయన వడ్డీ వ్యాపారస్తుడు. ఆయన మనం అందరం వడ్డీ వ్యాపారస్తుడు. ఆయన మరి అందరం అదే మాట అంటే, దేవుడేమో ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తాను రాండయ్యా అని అంటే, అమ్మో దేవుడు నన్ను 1 లక్ష రూపాయలు అడుగుతాడు, దేవుడు నన్ను 1 కోటి రూపాయలు అడుగుతాడు. ఏంది అడిగేది? 1 కోటి రూపాయలు తీసుకొని ఏం చేస్తాడు దేవుడు? పోనీ 1 లక్ష రూపాయలు తీసుకొని ఏం చేస్తాడు? ఏం చేయడు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా మనం అనుకునేటటువంటి మాత్రమే, మనం అనుకునే అయ్యి. కానీ దేవుడు నీ హృదయమును నాకు అప్పచెప్పయ్యా, నిన్ను నా చిత్త ప్రకారముగా నడిపించుకుంటాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందండి. 6వ అధ్యాయం 23వ వచనం. పాపము అని చెప్పి ఉన్నాడు కదా. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేయొచ్చు, దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు కదా. మరి ఆ పాపం ద్వారా మనకేం వచ్చింది? రక్షణ వచ్చిద్దా? లేకపోతే మనకు జీతం ఏమన్నా దేవుడు ఇస్తానంటున్నాడా? రోమా 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని స్తోత్రం. మనకి ఇప్పుడు ఏది కావాలి? రక్షణ కావాలి. రక్షణ కావాలంటే మరి రక్షణ పొందుకుంటేనేమో దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. అది పాపము చేసి పాపములోనే నడుచుకొని పాపములోనే జీవిస్తూ మన ఇష్టానుసారంగా ఈ లోకానుసారంగా శరీరాశ, నేత్రాశ, జీవపటమం అనేటటువంటి ఈ ఆశల ప్రకారంగా, దురాలోచనల ప్రకారంగా మనం నడుచుకుంటేనంట దానికి జీతం ఎక్కడ ఇస్తాను అంటున్నాడు. ఏమని? ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము అని అంటున్నాడు. మరణం అంటే ఏంది? శరీరానుసారంగా ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. శరీరానుసారంగా చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, ముసలోళ్ళని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద చనిపోవాల్సిందే. ఆత్మ ఉండేది, దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ, ఆ ఆత్మకు సావు లేదు. రెండో సావు ఏది ఆ ఆత్మకే? నరకం. ఆ నరకంలో పడితే మాత్రానికి అది మనం చెప్పేటటువంటి విషయము కాదు. దాంట్లో మనం ఊహించలేనటువంటి విధముగా బాధపడాలి, ఇబ్బంది పడాలి, ఇరుకులు, వేదనలు, శోధనలు, ఆకలి దప్పుకలతో నిండిపోయి ఇక్కడ ఎంత సుఖముతోనైతే పాపము చేస్తాము, ఎంత సుఖంగా ఉంటామో, పాపము చేసి దోషములు చేసి మంచి అక్రమంగా అధర్మంగా ఉండి మన ఇష్టానుసారంగా ఎట్లాగైతే ఉంటామో అవన్నీ కూడా దేవుడు మొత్తం ఒకరోజు తీర్పు దినాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఎలా నడుచుకున్నారు, పాపం నుంచి విడుదల పొందారా లేదా అని చెప్పేసి దేవుడు మొత్తం కూడా డీటెయిల్స్ తీసి ఎవరికి ఇవ్వాల్సినటువంటి జీతము వాళ్ళకి ఇస్తాడు. మనం పనికి వెళ్ళినప్పుడు మనకి జీతం ఇస్తారు. మరి మనం కూడా దేవుని పనికి వచ్చాము ఈ భూమి మీదకి. దేవుడు చేయమన్నటువంటి పని చేయటానికి వచ్చాము అంతే. మన ఇష్టానుసారంగా నడుచుకోవటానికి రాలా, మన ఇష్టానుసారంగా జీవించడానికి రాలా, ఈ లోక సుఖభోగాలు అనుభవించడానికి రాలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం ప్రకారంగా నడుచుకుంటే జీతము నరకము, నరకం అనేటటువంటి మరణము.
అదే దేవుని యొక్క కృప ప్రకారంగా మనం నడుచుకుంటే పరలోకం అనబడినటువంటి నిత్య జీవము. అక్కడ చావు లేదు, ఎలాంటి బాధ లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఇరుకులు లేవు. సంతోషముగా ఇక్కడ దేవుని కోసం ఎంతసేపు అయితే కష్టపడతామో అంతకంటే అధికముగా దేవుడు అక్కడ సంతోషంగా చూస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క నిత్య జీవాన్ని మనం అందరము కూడా పొందుకోవాలంటే మెయిన్ రక్షణ కావాలి. దేవుని యొక్క కృపావరము కూడా మనం కావాలి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం అండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం అందరం కూడా శ్రద్ధగా చదువుకుందాండి. 14:6 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ క్లారిటీగా చెప్పాడు. మనకి మార్గం చూపించేది ఎవరు? పరలోకానికి మార్గం చూపించేది ఎవరయ్యా? నువ్వు పోయి చూసి వచ్చివా పాస్టర్ గారు? నువ్వు పరలోకం ఉంది నరకం ఉంది అని చెబుతున్నావు పాస్టర్ గారు. నువ్వు పోయి చూసి వచ్చివా నరకం పరలోకం? నువ్వు పోయి చూసి వచ్చివా అని అంటే బైబిల్లో ఉందయ్యా. బైబిల్లో ఉంటే అది ఒక పుస్తకం అని చెప్పేసి ఈజీగా తీసేస్తే శ్రమ వచ్చి పడ్డదాకా మనకి దాని విలువ తెలియదు. మనం చనిపోయిన దాకా పరలోకం నరకం ఉందని తెలియదు. పాస్టర్ గారులు ఎంతసేపు చెప్పినా, విశ్వాసులు ఎంతసేపు ప్రకటనలు చేసినా, సంఘస్థులు ఎంతసేపు ప్రకటించినా కానీ వినరు. ఎందుకని వినరు అంటే కళ్ళకు కట్టినట్టు మనకి ఎదురు కనపడాలి. ఎదురు కనపడితేనే పరలోకం నరకం ఉందయ్యా అని చెప్పేసి అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు దాకా తెలుసుకోరు. బైబిల్లో ఉందయ్యా, అగ్ని ఆరదు పురుగు సావదానంటే పురుగా అంటే మనం కాదుగా, పురుగా మనం కాదుగా. కాబట్టి పురుగు అంటే మనమే. దేవుని యొక్క దృష్టిలో మనం పురుగు లాంటి వాళ్ళం. ఆ పురుగు ఆరదు, చనిపోదు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఎంతసేటు మరి అరిసి గీ పెట్టినా గానీ ఎక్కడ ఎవరన్నా ఏడితే వాటికి అందరు 10 మంది వచ్చి గుంపు కొడతారు. అక్కడ నా ఏడుపు నువ్వు పట్టించుకో, నీ ఏడుపు నేను పట్టించుకోను, నా హామీ ఏడుపు నేను పట్టించుకోను. ఎవరు ఏడుపు ఎవరు పట్టించుకోరు. ఎవరు రోదంలో వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎవరు పట్టించుకోరు. నరకంలో పడ్డప్పుడు అయ్యో అమ్మో అని చెప్పేసి ఆడవటమే కానీ రెండోది ఏమీ లేదు. అందుకని దేవుడు అలాంటి నిత్య నరకంలో నుంచి విడిపించటానికి రండయ్యా, నా యొద్దకు రండయ్యా, నా కాడికి రండయ్యా, నా రక్షణ పొందుకోండి అయ్యా, నా చిత్త ప్రకారంగా నడుచుకోండి అయ్యా, నా మంచి మార్గంలో నడుచుకోండి అయ్యా అని చెప్పేసి దేవుడు పసిపిల్లలకు చెప్పినట్లుగా మనకు చెప్తున్నాడు. పసిపిల్లలను చెప్పినట్టుగా చెప్తున్నాడు. పసిపిల్లలకు మనం ఏం చెప్తాము? అమ్మా ఇదిగో దేవుని స్తోత్రం అన్నమ్మ, హల్లెలూయా అన్నమ్మ, అమ్మాను నానాను అని చెప్పేసి మాటలు నేర్పిస్తూ ఉంటాం. అట్లానే దేవుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నా యొద్దకు రండి అయ్యా, నన్ను ప్రార్థించండి అయ్యా, నన్ను ఆరాధించండి అయ్యా, నన్ను ఆరాధించితే నరకం నుంచి విడిపించబడతారయ్యా, రండి
ఎందుకు నరకంలో పోతారు? నరకంలో పోయి మీ యొక్క ఆత్మని ఎందుకు నాశనం చేసుకుంటారు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతసేటు ఇబ్బంది, ఎంతసేటు రోదన చెందుతున్నాడు, ఎంతసేటు బాధ చెందుతున్నాడు అనుకున్నా, కానీ మనకేమీ అర్థం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా మరి దేవుని యొక్క వాక్యానికి విలువని ఇవ్వాలి. ఇచ్చి దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మరి పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన వచ్చాడు. ఆయన మానవుడిగా మనము ఎలాగైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఈ భూమి మీద ఈ భూమి మీద మనం జీవించామో, అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా పాపము లేనటువంటి కన్య మరియ గర్భమున బయటికి వచ్చి మన యొక్క మానవునిలాగా, మనుష్య కుమారుడిగా, మనుషులలో మనుషునిగా ఉండి మనం ఎలాగైతే బ్రతికామో, మనం ఎలాగైతే జీవించామో, అలాగనే దేవుడు కూడా ప్రాణముతో ఉండి 33.5 సంవత్సరాలు మనకి ఎగ్జాంపుల్ చూపించాడు. దేవుడు పని చేసుకోవాలి, పని చేసుకొని నెక్స్ట్ సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించితే డైరెక్ట్గా సువార్త మీదనే ఉండి దేవుని యొక్క సువార్తని ప్రకటించుకుంటూ దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకోవాలి అని చెప్పేసి దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారాగా ఆయన మార్గమును చూపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే అక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని అంటున్నాడు. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఒక మార్గాన్ని చూపిస్తేనే కుమారుడు గాని కుమార్తె గాని ఆ మార్గంలో నడుచుకుంటారు. అయ్యా అట్లా కాదయ్యా ఎట్లాగా అని చెప్పేసి నడిపిస్తేనే నడుచుకుంటాడు. అలాగనే దేవుడు కూడా మనకు మార్గదర్శి, పరలోకానికి చేర్చబడేటటువంటి వారము గనుక మనకు మార్గము చూపిస్తున్నాడు. సత్యమైనటువంటి వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. జీవమైనటువంటి బోధను మనకి నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తప్ప ఎవరు కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చలేరు. నెక్స్ట్ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మరి ఇవన్నీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేసి దేవుడు మరి ఎంతగానో ఆయన యొక్క బాధను చెప్తూ ఉన్నాడు కదా. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. 53వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో చెప్తూ ఉన్నాడు కదా, రక్షణ అంటే ఏంది అని చెప్పేసి చెప్పాడు. మరి ఆ రక్షణ మనం పొందుకోవాలంటే మనం ఎక్కడి నుంచి, దేని నుంచి మనము స్టార్టింగ్, దేని నుంచి మనం విడిపించబడితే రక్షణను పొందుకోగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నాడు. బాగానే చెప్పాడు. ఫస్ట్ ఏంది? ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. రెండవది ఏమో పాపం వలన వచ్చి జీతం మరణము, దేవుని కృపావారము అది నిత్య జీవము అని చెప్పేసి చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని చెప్పాడు. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా రాడు అని అన్నాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మన యొక్క అతిక్రమములు ఇవన్నిటిని బట్టి కూడా మనల్ని అయితే మరి దేవుడు రక్షిస్తున్నాడు. రక్షించటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనకు అసాధ్యం ఏంది? ఏం అసాధ్యం? చావు కాదు. ఒక డాబా కట్టాలంటే 10 సంవత్సరాలు పట్టింది.
అది సాధ్యమా? ఎమ్మట్లోనే అయిపోద్ది, 1 సంవత్సరంలోనే అయిపోద్దిగా. ఆ? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకు సాధ్యమైనటువంటి ఏంటిది? బ్రతకటము, మనం మన యొక్క తిండి మనం తినటం, ఇవి మాత్రమే మనకు సాధ్యం. పరలోక రాజ్యంలోనికి చేర్చబడటానికి సాధ్యమేనా? నరకం నుంచి విడిపించబడటానికి సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? దేవుడికి అన్ని సాధ్యం కాదు, సాధ్యమే కదా. మరి మనం కూడా ఆయనకులాగానే మానవులాగానే ఈ భూమి మీదకి వచ్చాంగా, మరి మనకెందుకని సాధ్యం కాదు? ఆయనకులాగానే మనం కూడా ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నాంగా, ఆయన వాక్యాన్ని నేర్చుకుంటున్నాంగా, ఆయన వాక్యాన్ని వింటున్నాంగా, ఆయన బోధన మనం వింటున్నాంగా. మరి మనం ఎందుకని? ఆయనకే మనకి డిఫరెంట్ ఏంది? ఆయనకే మనకి తేడా ఏంది? దేవుడికి మనకి తేడా ఏందండి? అంటే ఆయన పాపము లేనటువంటి వాడు, పాపము లేనటువంటి దేవుడు. లోకాన్ని జయించాడు, అపవాదిని జయించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి బంధకాలన్నిటిని కూడా దేవుడు జయించాడు. ఏ యొక్క బంధకములో కూడా దేవుడు చెక్కబడినట్టుగానే, పట్టబడినట్టుగానే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆ ధర నుంచి ఈ ధర దాకా కూడా తిరగేసినా గానీ ఎక్కడా కూడా దేవుడు పట్టబడినట్లుగా లేదు. కాకపోతే మానవులు మాత్రమే ఆయన్ని చంపటానికి, ఆయన్ని సిలువేయటానికి పట్టుకున్నారు, అంతేగాని సువార్త ద్వారాగా ఆయన యొక్క బోధ బోధించేటప్పుడు ఎక్కడా కూడా ఆయన పట్టబడ్డట్టు లేదు. అపవాది బంధకంలో పట్టబడ్డట్టు లేదు. ఎక్కడా కూడా చిక్కబడ్డట్టు కూడా లేదు. మనమైతే పట్టబడుతున్నాం, మనం చిక్కబడుతున్నాం, ఈజీగా పట్టబడుతున్నాం. అసలు ఏం లేదు. ఫస్ట్ లోనేమో దేవుని మార్గంలోకి వచ్చి, అయ్యా ప్రభా అసలు నీకంటే నాకు వేరే దేవుడు లేడయ్యా అని అంట. ఒక 6 నెలలు ఆగిన తర్వాత, దేవుడు ఏం చేశాడు అంటావు? నా జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేయలా. కాకపోతే నేను మామూలు ప్రార్థన పోతున్నా, మళ్ళీ వస్తున్నా. ఏముంది? డైలీ సర్వీసేగా, వారమేగా, వాడుక అయిపోయింది. కానీ దేవుడేమో ఆదివారాన్ని పరిశుద్ధపరిచాడు. 7వ రోజు అనగా ఆదివారం. ఆ ఆదివారాన్ని దేవుడు పరిశుద్ధపరిచి అందరూ కలిసి కూడుకొని నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, ఆరాధిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీ పాపాలు, దోషాలు, అతిక్రమ క్రియలు ఏమన్నా ఉండగాని నేను వాటి నుంచి విడిపించి పరిశుద్ధపరుస్తానని చెప్పేసి దేవుడు ఆయన వాక్యం ద్వారానే చెప్పాడు. ఆయన ప్రమాణం కూడా చేశాడు, వాగ్దానం కూడా చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మరి మనం ఆదివారంగా పోయేది, వెనక మంది బాధాలే, ప్రార్థన లాస్ట్ లో పోయినా ఏం పర్వాలేదు, లాస్ట్ ప్రార్థనకు అందుకున్నా ఏం పర్వాలేదు, ఏముంది పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని వద్దాం. మందిరానికి ఏం పోతున్నాం? మన పాపాలు పోవాలిగా, వారం మొత్తం చేసిన పాపాలు పోవాలిగా, వారం మొత్తం చేసిన దోషాలు పోవాలిగా. నువ్వు మందిరానికి రాకపోతే నువ్వు ఎక్కడ పాపాలు బాగొట్టుకుంటావు? నీ ఇంట్లో బాగొట్టుకుంటావా? మరి ఏడ బాగొట్టుకోలేవు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఉజ్జీవముగా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటే, మనం చప్పట్ల కొట్టుట ద్వారాగా, మన చేతుల ద్వారా చేసినటువంటి పాపములు దేవుడు కడిగి వేస్తాడు. మనం నోటితో ఆయన స్తుతించటం ద్వారాగా, ఆయన ఆరాధించటం ద్వారాగా మన యొక్క నోటి ద్వారా చేసినటువంటి దోషములు శుద్ధి చేసుకుంటాము, తీసివేయబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా మరి దేవుని యొక్క మాటకి విలువ ఇవ్వాలి, దేవుని మాటకి విలువ ఇవ్వాలి.
ఇక్కడ ఏమంటున్నాడంటే, మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనకు రక్షణ వస్తుంది, మనకు స్వస్థత కలుగుతుంది, మనకు దెబ్బలు తగిలినా కానీ స్వస్థత పొందబడుతున్నాయి అని అంటే యాడ్ నుంచి స్వస్థపరచబడుతున్నాయి. మనం ఏమో టాబ్లెట్లు వేసుకుంటే స్వస్థపడుతున్నాయి, మరి ఇండిషన్లు చేయించుకుంటే స్వస్థపడుతున్నాయి అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏమని, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన యొక్క దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మనం దోషం చేయటం వల్ల మన యొక్క శరీరంతో చేసినటువంటి దోషములు, పాపములు ఇవన్నీ కూడా క్షమింపబడటానికి దేవుడు నలగొట్టబడ్డాడు. దేవుడు నలగొట్టబడ్డాడు. మన అతిక్రమముల క్రియల ద్వారాగా ఆయన ఒళ్ళు మొత్తం కూడా గాయపరిచారా లేదా? మరి మన మీదకి రావాల్సినటువంటి శిక్ష అది అసలు లెక్క అయితే, మన పైకి రావాల్సినటువంటి శిక్ష అది, ఆ శిక్షని ఆయనే మోసాడు. ఎందుకు మోసాడంటే, ఇప్పట్లో కూడా అట్నే సిలువేసి చంపేటట్టు అయితే ఎవరు కూడా ఆ సిలువ లాగలేరు, ఎవరు కూడా అంత శ్రమ అనుభవించలేరు. అసలేం అయ్యో దేవుడు వద్దు, నాకేమొద్దయ్యా నాయనా, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటా, నేను ఈ సిలువుని ఆడమోసేని, ఈ మొళ్ళకి రేటు ఆడబెట్టుకునేని, ఎట దెబ్బలు ఆడ తినేను అని చెప్పేసి, యేసుప్రభు వద్దు, నాకేమొద్దయ్యా అని చెప్పి మెలకుండా ముడుచుకొని మన పని మనం చేసుకుంటాం. అందుకని అంత శ్రమను అనుభవించలేమని, అంత బాధను అనుభవించలేమని దేవుడే మన యొక్క శిక్ష, మన యొక్క బాధ మొత్తం కూడా ఆయన మీద వేసుకొని ఆయన మోసాడు. మన పాప భారం మొత్తం కూడా ఆయన మోసి మన పాపముల నుంచి విడిపించాడు. దేవుని స్తోత్రం. మరి అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదంట. ఆయన దెబ్బలు తిన్నాడు, కొరడాతో కొట్టారు. కొరడాతో కొడితే అసలు శరీరం మొత్తం చేల్చుకొచ్చేసింది. ఆ కుట్టినప్పుడు ఆయన యొక్క శరీరం ఎప్పుడైతే చేల్చుకొచ్చేసిందో, ఆయన సిలువను ఎక్కినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు భూమి 2 బద్దలుగా పగిలిపోయింది. యెరూషలేము కొన్నటువంటి తెర 2 బద్దలుగా చీలిపోయింది. కొండలు అన్నీ కూడా దేవునికి మొరపెట్టినాయి అంట. ఎందుకు? సృష్టికర్త అయినటువంటి దేవుడు వచ్చాడు, ఆయన మరలా పరలోకానికి తిరిగి వస్తున్నాడు అని చెప్పేసి కొండలు ఇవన్నీ కూడా ముందుగానే తెలియపరిచినాయి. పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూతలకి తెలియపరిచినాయి. దానికి ఉదాహరణ మనకు కూడా దేవుడు ఎగ్జాంపుల్ గా మనకు కూడా చెప్పాడు. అయ్యా, మీరు ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా మంచిగా నడుచుకొని నా చిత్త ప్రకారంగా నడుచుకోండి, తర్వాత చనిపోయి మరలా ఆత్మానుసారంగా మీరు లేపబడి నా పరలోక రాజ్యానికి వస్తారు అని అన్నాడు. లేకపోతే ఇప్పుడు ఆయనతో పాటు 2 సిలువేశారు, వాళ్ళు లేపబడ్డారా? లేపబడ్డారు. మరి ఏమైపోయారు? ఒకళ్ళనేమో దేవుడు స్పాట్ లోనే ఏమంటే ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయాడు, ఆయన రాజ్య వారసునిగా చేశాడు. ఇంకొక ఆయన అక్కడనే విడవబడి ఆయన యొక్క శరీరము కూడా మట్టిలో కలిసిపోయింది. ఆయన ఆత్మ లేవాలా, దేవుడితో పాటు లేవాలా ఆయన ఆత్మ. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నడుచుకునేటటువంటి నడతను బట్టి, మనం చేసేటటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు మనకి సరైనటువంటి తీర్పును, సరైనటువంటి జీతాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ఇందులోనే మనకి రక్షణ కనపడుతుంది. ఎలా రక్షణ కనపడుతుంది అంటే, ఆయన మనకి స్వస్థతను కలగజేస్తున్నాడు.
ఆయన మనకి స్వస్థతను కలగజేస్తున్నాడు. మన యొక్క బాధని, మన యొక్క భారం మొత్తాన్ని కూడా ఆయన మీద వేసుకొని మనల్ని రక్షించాడు. మరి దీంట్లో రక్షణ ఉందా లేదా? దీని ద్వారా మనల్ని దేవుడు రక్షించాడా లేదా? కాపాడాడు. మన ప్రాణాన్ని కూడా రక్షించాడు, మన ఆత్మను రక్షించాడు, మన ప్రాణాన్ని రక్షించాడు, మన శరీరం ద్వారా కూడా దేవుడు రక్షించాడు. అందుకని మామూలుగా ముసలి వయసులో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఎమ్మటిని దేశపోయి ఆడేసేస్తున్నారు. అదే చనిపోగతాలకి చనిపోయే ముందు అతను కూడా సిలువైతే ఇంకేం లేక ఆడే చితకలు పడి కూర్చుంటా, సతికలు పడి ఆడే కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసము చేసినటువంటి త్యాగమునకు, దేవుడు మన కోసము మనలను రక్షించటానికి, మనలను విడిపించటానికి, మనలను ఆయన యొక్క రెక్కల కింద కాచి కాపాడటానికి దేవుడు మన కోసం ఎంతగానో త్యాగము చేశాడు, శ్రమ పడ్డాడు, మరి ఎంతగానో మరి బాధపడ్డాడు. మన పాపము నుంచి విడిపించటానికి దేవుడు కూడా ఎంతగానో బాధను అనుభవించాడు. మనమైతే అంత బాధను అనుభవించలేము. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైనా దేవుని ద్వారా మన యొక్క మనోనేత్రమును తెరిచివేసి, మరి మన మనోనేత్రానికి ఉన్నటువంటి గుడ్డితనాన్ని తీసివేసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనం అందరం కూడా నడుచుకొని దేవుడిచ్చేటటువంటి రక్షణను పొందుకుందండి. దేవుడు మన పట్ల మనల్ని చూసినప్పుడు మనము పాపులము వలె మనం కనపడకూడదు, నీతిమంతులముగా కనపడాలి. యేసు ప్రభు వారు ఆ నోవాహు కాలంలో భూమి మొత్తం కూడా ఆయన తేరి చూసినప్పుడు అందరూ కూడా చెడిపోయి ఉన్నారంట. నోవాహు అనేటటువంటి ఆ వ్యక్తి మాత్రమే నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిదానవంతుడిగా ఉన్నాడంట అప్పట్లో. ఎందుకని అందరిని కూడా పరిశుద్ధులుగా చేయొచ్చు, నీతిమంతులుగా చేయొచ్చు కదా. ఎందుకని అంటే ఆయన దేవుడి చిత్త ప్రకారముగా నడుచుకుంటున్నాడు కాబట్టి, దేవుని యొక్క మంచి మార్గంలో నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి ఆ బిరుదుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని పాపము లేని వారు అని చెప్పి దేవుడు అనాలి. మనుషులు అంటే వాటికి తీసి పక్కనేటివే, మానవులు అంటే వాటికి తీసి పక్కనేటివే. ఎందుకంటే మానవుల దృష్టికి కాదు మనం నీతిమంతులముగా కనపడాల్సింది, దేవుని దృష్టికి నీతిమంతులముగా కనపడాలి. దేవుని స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయనా, నీ యొక్క మంచి మార్గంలో మరి ఇప్పటి వరకు నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మాకందరకు కూడా వినిపించినటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రభు, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, మా యొక్క అతిక్రమ క్రియలను బట్టి, అయ్యా మా యొక్క పాపములను బట్టి, మా యొక్క దోషములను బట్టి, మా యొక్క అతిక్రమ క్రియలు, మా యొక్క భ్రష్టత్వమును బట్టి నా తండ్రి అయ్యా మీరు శిక్షింపబడ్డారు, మీరు గాయపరచబడ్డారు. మీరు నా తండ్రి మేము మోయలేనటువంటి భారాన్ని మీరు మోసారు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా పైన ఉన్నటువంటి సమాధానార్థమైనటువంటి శిక్షను నాయన మీ పైన వేసుకున్నారు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సాయం చేయను నా తండ్రి, ఆదరించను నాయన, నీ కృపను నీ ఆత్మలో ఇచ్చాను ప్రభా. అయ్యా కనుక నా తండ్రి మేమందరము కూడా నాయన అయ్యా పాపులము వలె, దోషులము వలె కాకోకుండా నాయన నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, నీ చిత్త ప్రకారముగా నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని నాయన మా హృదయాల్లో భద్రపరచుకొని నీ వాక్య ప్రకారంగా మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటా సహాయం చేయండి. నీ రక్షణను మేము పొందుకుంటా సహాయం చేయండి. మీరు నీ యొక్క మహిమను మేము పొందుకుంటా సహాయం చేయండి. నీ యొక్క నిత్య జీవాన్ని పొందుకుంటా సహాయం చేయండి. నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటా సహాయం చేయండి.
నీ యొక్క దీవెనలు, నీ మేళ్ళు మేమందరం కూడా పొందుకొని నీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా నడుచుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి నా తండ్రి. అయ్యా మరి ఈ మైక్ ద్వారాగా మరి ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రభా, వారిని అందరిని కూడా నాయన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలనైనా మీరు దర్శించండి, మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి నా తండ్రి. అయ్యా ఇక్కడ నా తండ్రి నీ యొక్క సంఘము కట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా, నీ యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని మేమందరము కూడా నాయన నేర్చుకున్నట్లుగా సహాయం చేయండి. అయ్యా నీ యొక్క బైబిల్ గ్రంథం ద్వారాగా నా తండ్రి నీ యొక్క మర్మములు, అయ్యా ఊహించలేనటువంటి మర్మములు మేమందరము కూడా నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా రక్షణ అంటే ఏందని అని చెప్పేసి అయ్యా దానికి సరైనటువంటి వాక్యములు ఈరోజు మాకు ఇచ్చినటువంటి దేవానికి స్తుతులు ప్రభు. అయ్యా పాపం నుంచి ఎలా విడుదల పొందాలి, దోషం నుంచి ఎలా విడుదల పొందాలి, అయ్యా పాపము చేస్తే దానికి జీతం ఏంది, పరిశుద్ధత కలిగి జీవిస్తే దానికి జీతం ఏంది అని చెప్పేసి ఈ రోజున మాకు అందరికీ కూడా నాయన క్లారిటీగా వినిపించినందుకు నీకే స్తుతులు ప్రభు. కనుక నా తండ్రి అయ్యా మేమందరము కూడా నాయన పాపలమ వాళ్ళే కాక అయ్యా నీ యొక్క కృపా వరమును పొందుకొని, అయ్యా నీ యొక్క పరిశుద్ధతను పొందుకొని, నీ నీతిని పొందుకొని, అయ్యా నీ యొక్క రక్షణను పొందుకొని, అయ్యా నీ యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుకొని నీ యొక్క రాజ్య వారసులుగా మేము అందరం కూడా చేర్చబట్టు సాధించాలి. ఈ లోకాన్ని, ఈ పాపాన్ని జయించి ఈ లోకానుసారమైనటువంటి అపవాదిని, శరీరాశ, నేత్రాశ, జీవపటం అనేటటువంటి ఈ దురాలోచనలు అన్నిటిలో కూడా నేను జయించిన తండ్రి అయ్యా నీ యొక్క ఆత్మానుసారంగా మేము అందరము కూడా నడుచుకొని నీ రాజ్యములో నీ బిడ్డలముగా, నీ కుమారులముగా, నీ కుమార్తెలముగా, నీ శిష్యులముగా, నీ దాసురాళ్ళము, నీ దాసులముగా మేమందరము కూడా చేర్చబడినట్లుగా సహాయము దయచేయమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అందనం ఆహారం మాకు దినమే దయచేము తండ్రి. మా అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతారణ వారి నుంచి, శోధన నుంచి విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపాది క్రియలు అనంత నాశనమైపోను గాక. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, స్వస్థను, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, మంచి మార్గమును అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక అవకాశం ఇస్తే దేవుడు మరొక అవకాశం ఇస్తే మరలా వచ్చే వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం.